పిల్లలు ఇష్టపడే వంకాయ, పెద్దలు మెచ్చే వంకాయ ఫ్లేవర్తో వంకాయ కూర లేదా ఆలు కూర విడిగా కాకుండా రెండింటిని కలిపి చేసే రుచి అద్భుతంగా ఉంటుంది. ఈరోజు అయితే సింపుల్గా టేస్టీగా ఉండే వంకాయ ఆలు కూర ఎలా చేయాలో చూద్దామా. ఈ రైస్, రోటీ, చపాతీ దేనిలోకి తిన్న సూపర్ కాంబినేషన్ టేస్టీ కర్రీ ఎలా చేయాలో చూసేద్దామా. వంకాయలను ఆలును అయితే కట్ చేసుకొని వాటర్లో వేయాలి. ఉప్పు నీటిలో వేయడం వల్ల నల్లబడకుండా చేదు రాకుండా ఉంటాయి. అయితే కట్ చేసుకొని అయితే పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 గంటల నూనె వేసుకోవాలి. అయితే కొంచెం వేడైనాక కట్ చేసుకున్న ఉల్లిపాయలను అయితే వేసి అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి అయితే మంచిగా కలిపేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు అయితే పేస్ట్ పచ్చివాసన పోతేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక ముందుగా కట్ చేసుకున్న వంకాయలను అయితే ఇలా వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. వంకాయలను అయితే వేసి కలుపుకున్నాక ఇందులో కొద్దిగా ఉప్పు వేయడం వల్ల ఆలు అనేది తొందరగా ఉడుకుతుంది. ఒక 5 మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాక ఇక ముందుగా కట్ చేసుకున్న వంకాయ ముక్కలను కూడా ఇందులో వేసేసుకొని మళ్ళీ ఒకసారి రెండింటిని అటు ఇటు మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా రెండింటిని మంచిగా కలుపుకున్నాక మూత పెట్టి అయితే మరొక 5 నిమిషాలు అయితే మంచిగా కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో. 5 మినిట్స్ తర్వాత ఇందులో కొద్దిగంత కారము, ఉప్పు అయితే వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇంకా ఉప్పు అనేది ముక్కకు పడితే టేస్ట్ చాలా బాగుంటుంది. కొందరైతే సూప్ కోసము ఇప్పుడే వాటర్ వేస్తూ ఉంటారు. ఉప్పు కారం ముక్కలకు పట్టక ముందే అలా చేయకండి, టేస్ట్ మాత్రం అస్సలు బాగోదు. ఇందులో అయితే కొబ్బరి పొడి వేసే టేస్ట్ చాలా బాగుంటుంది. అయితే ధనియాల పొడి వేసుకొని మంచిగా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. సింపుల్గా చాలా తక్కువ టైంలో అయిపోయింది. మీరు కూడా ఇదైతే ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేసేయండి. రెసిపీతో అయితే మేము ముందుంటాం. అలా